బావోయ్! అని చెప్పేసైతే శ్రీవల్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరగానే రామరాజు అయితే ఏంటి ఈ పిల్ల ఎలా పిలుస్తుంది అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక తిరుపతి, చందు కూడా చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఎవరిని పిలుస్తుంది బావ అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది నర్మదని. ఇంకెవరిని బావగారినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నర్మద. ఇక అందరూ అయితే చందు కాసి చూసేసరికి చందు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పంతులు గారిని పెట్టి మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు. ఇక మంచి చెడు మాట్లాడుకుందామని ఈ ఈ మీ ఇలా పిలవడం అన్నయ్య గారు అని అనేసరికి, ముందే చెప్పాను కదమ్మా నాకు కట్నాలు కానుకలు ఏమి వద్దని, ఇంకేంటి మాట్లాడుకునేది అని అంటే, అది కాదు మా ఆనవాయితీ బట్టి అని చెప్పేసి అయితే నాన్చుతూ ఉంటుంది భాగ్యలక్ష్మి. ఏంటి చెల్లమ్మ చెప్పండి అనైతే రామరాజు అనేసరికి, మా ఆనవాయితీ బట్టి నిశ్చితార్థం మా ఇంటి దగ్గర, పెళ్ళి మీ ఇంటి దగ్గర అని భాగ్యం అనేసరికి, అదేంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. పెళ్ళి నిశ్చితార్థం రెండు మీ ఇంటి దగ్గరే అని వేదవతి అనేసరికి భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటుంది. పసుపు కుంకాలతో పెళ్ళి అక్కడ చేసి పసుపు కుంకాలతో అమ్మాయిని అత్తరింటికి పంపించడం ఏ తరతరాలకు వస్తున్న ఆనవాయితీ, అదే పద్ధతి, ఇందులో మాత్రం తగ్గేదే లేదు అని చెప్పేస్తూ ఉంటుంది వేదవతి. అలా అనేసరికి అయితే శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భాగ్యంకి ఏం చేయాలో తెలియక అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది. రామరాజు అయితే ఏం సమాధానం చెప్తుందా అని అయితే చూస్తూ ఉండిపోతాడు భాగ్యలక్ష్మి వైపు. ఇక భాగ్యలక్ష్మి అయితే మౌనంగా ఉండిపోతుంది.